హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు విన్నర్ అవుతారు అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంచనా ఉంటుంది. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ విన్నర్ ఎవరనే ప్రశ్న హౌస్‌మేట్స్‌కే ఇచ్చాడనమాట. సో, హౌస్‌మేట్సే ఎవరు విన్నర్ అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇక మొదటి నుంచి టాప్ 5 కంటెస్టెంట్స్‌లో తనూజ ఉంది, ఇమాన్యుయల్ ఉన్నాడు అండ్ కళ్యాణ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి ముగ్గురే మెయిన్‌గా. తాజాగా విడుదలైన ప్రోమోలో సరిగ్గా ఇదే ప్రశ్న అడిగాడనమాట నాగార్జున. ఇక హౌస్‌మేట్స్‌లో ట్రోఫీకి దగ్గరగా ఎవరెళ్తున్నారు? ఎగ్జిట్‌కి దగ్గరగా ఎవరున్నారు ఏంటి అని అడిగి నాగార్జున హౌస్‌మేట్స్‌కే చెప్పాడు. ఇక హౌస్‌మేట్సే చెప్పమని. ముందుగా సుమన్ శెట్టి అయితే ఇమాన్యుయల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని. ఎందుకంటే అతడి ఎఫర్ట్ క్లియర్‌గా ఉంది. క్లారిటీగా కనబడుతుందని అన్నాడు సుమన్ శెట్టి. ఇక శ్రీనివాస్ ఎగ్జిట్‌కి దగ్గరగా ఉన్నాడని, టాస్క్ ఏం సరిగా ఆడలేకపోతున్నాడని చెప్పుకొచ్చాడు. అలాగే కళ్యాణ్ వచ్చేసి తనూజ విన్నర్ అని, భరణి గారు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నాడు. ఇక భరణి వచ్చి ఇమ్ము అయితే ట్రోఫీకి దగ్గరగా ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఒక ప్లేయర్ ఎలా ఉండాలి? గేమ్ పరంగా అంటే తనకు ఇమాన్యుయల్ బెస్ట్ అనిపిస్తుంది అన్నాడు భరణి. తర్వాత సాయి శ్రీనివాస్ వచ్చి తనూజ విన్నర్ అని, భరణి ఎగ్జిట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక భరణి అటు ఇటు కాకుండా ఎక్కడో ఆగిపోయారని, ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అవుతుందని అనిపిస్తుందని చెప్పాడు. ఇక సంజన డీమోన్ పవన్ టఫ్ కాంపిటీషన్ అని, గౌరవ్ అదొక్కటి మార్చుకుంటే గేమ్‌లో ఎక్కువ కాలం ఉంటాడని చెప్పింది. ఇంక దివ్య వచ్చేసి ఇమ్ము విన్నర్ అని, గౌరవ్ ఎగ్జిట్ అని చెప్పుకొచ్చింది. అండ్ గౌరవ్ ఏది సరిగ్గా అర్థం చేసుకోడని దివ్య చెప్పడంతో, ఆమె పర్సనల్ రీజన్ అని గౌరవ్ చెప్పడంతో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉందో, సో నాగార్జున కూడా క్లాస్ తీసుకున్నాడు. ఒక్కొక్కళ్ళు ఎక్కువగా చెప్పిన పేర్లు ఏంటి అంటే తనూజ అండ్ ఇమాన్యుయల్. సో వీళ్ళిద్దట్లో ఎక్కువగా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉంది అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.